హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎల్ఎస్ కిచెన్. ఈరోజు నేను ఈ వీడియోలో కివీ ఫ్రూట్ జ్యూస్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ జ్యూస్ అనేది చాలా ఈజీగా అయిపోతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఈ ప్రాసెస్ ఎలానో చూసేద్దామా. ముందుగా ఒక కివీ ఫ్రూట్ని నేను ఇక్కడ తీసుకున్నానండి. మీరు కావాలంటే 2 తీసుకోండి. నేను ఒక గ్లాస్కు చేస్తున్నాను కాబట్టి ఒక ఫ్రూట్ని తీసుకున్నాను. ఈ ఫ్రూట్కి 2 సైడ్స్ ఎడ్జెస్ అనేది ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక పిల్లర్ సహాయంతో మనం పైన ఉన్న చెక్కును మొత్తం తీసేసేయాలి. మనం ఈ విధంగా మొత్తం శుభ్రంగా చెక్కు మొత్తం తీసేస్తే సరిపోతుందండి. చూడండి, పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు ఈ వేస్టేజ్ని మొత్తం తీసేయాలి. ఇప్పుడు ఈ ఫ్రూట్ని మనం రౌండ్ షేప్లో కట్ చేసుకుందాం. ఇది మనం జ్యూస్ చేసుకొని తాగితే చాలా బాగుంటుందండి. హెల్త్కి చాలా మంచిది. మనం జ్యూస్ పాయింట్లోకి వెళ్ళి జ్యూస్ తెచ్చుకునే కన్నా ఇంట్లోనే చేసుకొని తాగితే చాలా బాగుంటుంది. మనకు ఈ సైజులో ఉంటే సరిపోతుందండి కివీ ఫ్రూట్. మరీ చిన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వీటిని మనం ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. మీకు షుగర్ ఎక్కువ తాగేవాళ్ళు మరో 1 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చండి. అలానే 100 ml మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకుందాం. ఇక నేను ఐస్ ముక్కలు ఏం వాడట్లేదండి. మీకు చల్లగా కావాలంటే ఐస్ ముక్కలు వేసుకోవచ్చు. ఈ కివీ ఫ్రూట్ జ్యూస్ మనకు చాలా ఈజీగా అయిపోతుందండి. అలానే ఇది హెల్త్ కూడా చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా మంచిది. మనం ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. ఈ జ్యూస్ని మనం ఒక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూడండి, మనకు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఎక్కడ పలచగా లేకుండా జ్యూస్ అనేది చాలా బాగుంది. అంతే అండి, ఎంతో ఈజీగా కివీ ఫ్రూట్ జ్యూస్ రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి జ్యూస్ని ట్రై చేసి తాగి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.